ఆదికాండము 22వ అధ్యాయము. Genesis chapter 22. ఆదికాండము 22వ అధ్యాయము 4వ వచనం నుంచి 22వ అధ్యాయము Genesis 22 verse 4. మూడో నాడు అబ్రహాము కన్నులెత్తి దూరం నుండి ఆ చోటు చూసి 5వ వచనం, తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండి నేను ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవుని మృతికి మరలా మీదకు వచ్చేదామని చెప్పాను. Genesis 22 verse 4 and 5. On the third day Abraham lifted up his eyes and saw the place from afar. Then Abraham said to his young men, "Stay here with the donkey. I and the boy will go over there and worship and come again to you." ఈ 2 వచనాల్లో మనం చూస్తే ప్రభువైన యేసుక్రీస్తు ఆయన పునరుద్ధాన ఆశీర్వాదాన్ని మనం చూడగలుగుతున్నాం. In these two verses we are able to see the resurrection blessing of our Lord Jesus Christ. మూడవ నాడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు చనిపోయి తిరిగి పునరుద్ధానుడైన మూడవ దినం. Here it is written the third day, which means our Lord Jesus Christ died and he was resurrected from the dead on the third day. మరి అబ్రహాము జీవితంలో కూడా మరి ఆ దేవునికి బలి ఇవ్వడానికి 3 దినాలు ప్రయాణమై ఆ మోరియా పర్వతం దగ్గరికి కుమారుడు, పనివారు, గాడిద, కత్తి, నిప్పు, కట్టెలు పట్టుకొని వచ్చాడు. In Abraham's life, he went to Moriah mountain. He traveled for 3 days along with his son, along with his worksman, and along with all the things, the wood, etc., which he needed for sacrifice. 5వ వచనం చూస్తే, నేను ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొరపెట్టి మరలా మీ వద్దకు వచ్చేదామని చెప్పాను. In 5th verse, Abraham said to his young men, "Stay here with the donkey. I and the boy will go over there and worship and come again to you." అంటే దేవునికి మొక్కి మరలా వస్తామని తను తన కుమారుడు ఇసాకు తిరిగి రాగలమనే విశ్వాసము అబ్రహాముకు ఉన్నది. Here Abraham is showing faith that after worshipping God, he and his son will come back. ఆయన బలిగా నా కుమారుని అడిగాడు, కానీ నేను ప్రేమించు ఇసాకు నాకు ఒక్కడైన కుమారుడిని నేను అడిగాడు, కానీ మరలా నా కుమారుడు ఇవ్వగలడని అబ్రహాం విశ్వాసం ఉన్నది. Abraham has faith that although God asked Isaac sacrifice, but God is able to give Isaac back. అందుకనే మేము దేవునికి మొక్కి బలిచ్చి మరలా వస్తామని పనివారితో చెప్తున్నాను. And that is why Abraham is telling to worksman that he will come back after worshipping God. చూడండి, కొత్త నిబంధనలో మనము ఆయన విశ్వాసాన్ని మనం చూడగలము. Let us look in the New Testament which shows Abraham's faith. యాకోబు పత్రిక The Epistle of James, 2వ అధ్యాయము James 2nd chapter, 2వ వచనం. 2nd verse. 2వ అధ్యాయం 2వ అధ్యాయము 19వ వచనం చూద్దాం. 19వ వచనం చూద్దాం. దేవుడు ఒక్కడే నువ్వు నమ్ముచున్నావు, అలా నమ్ముట మంచిది. దైవములను నమ్మి ఉనుకుచున్నవి దరిద్రుడా, క్రియని విశ్వాసం నిష్పయనమని తెలుసుకొనగోరుచున్నావా? మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇసాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియ వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? James 2 verse 19 to 21. James 2 verse 19. You believe that God is one, you do well. Even the demons believe and shudder. Do you want to be shown, you foolish person, that faith apart from works is useless? Was not Abraham our father justified by works when he offered up his son Isaac on the altar? అంటే దేవునికి మనం అర్పించేది క్రియాపూర్వకంగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. Whatever we offer to God, it is related to works. It is what God intends from us. అది దేవునికి ఇష్టమైనదిగా ఆయన ఆగ్రహించేదిగా మన అర్పణ ఉండాలని ఆయన ఆశిస్తున్నాడు. God's intention is that whatever we offer him, that offering, he should like it. ఈ 12వ వచనంలో మొదటి భాగంలో మనం చూస్తే, దేవుడు ఒక్కడే నీవు నమ్ముచున్నావు, అలా నమ్ముడు మంచి, దైవములను నమ్మి ఉనుకుచున్నావు అనే లేఖనాన్ని చూస్తాం. In the 19th verse, we see the scripture that you believe that God is one, you do well. Even demons believe and shudder.
మనం మార్క్స్ వార్తలో 5వ అధ్యాయంలో చూస్తాము, వీరు దేవుని కుమారులు, సర్వోన్నతులైన దేవుని దాసులని దెయ్యాలు సాక్ష్యం ఇస్తున్నాయి. In Mark chapter 5, we see how demons witness about the disciples that they are the sons of Most High God. వీరు దేవుని రక్షణ మీకు తెలియపరచుదని దెయ్యాలే సాక్ష్యం ఇస్తున్నాయి. The demons are witnessing about the disciples that they will tell you the way to reach God. ఆయన రక్షణ ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆనాడు దెయ్యాలు కూడా సాక్ష్యం ఇచ్చింది. మరి నేడు ఆ రక్షణ మన జీవితాల్లో ఆయన ప్రసాదించాడు. Even demons witnessed at the time that Jesus came into this world to give salvation, and now we are enjoying the fruit of salvation. ఈ 21వ వచనంలో కానీ చూస్తే, మన పితరుడైన అబ్రహాము తన కుమారుని ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అని చూస్తాం. In 21st verse we see, was not Abraham our father justified by works when he offered up his son Isaac? అంటే ఆయన కుమారుని అర్పించాడు, అంతే. దేవుడు అర్పించాడని రాయించాడు. Here it is written, Abraham already offered Isaac on altar. అంటే మనము ఏదైనా సందర్భం వచ్చినప్పుడు, మనకు అవసరం ఉన్నప్పుడు వెళ్ళొస్తామంటాం, మళ్ళా అవసరాన్ని బట్టి ఆయన ఇస్తాడేమోనని పదే మనం చెప్తా ఉంటాం మనిషికి. Whenever we go out, we tell that I will go and come back. We tell that repeatedly. అంటే ఆ మనిషి మనకి ఇస్తాడేమోనన్న ఆశతోటి సమయం కొంచెం ఆడ గడుపుతామా. We spend some time there because we are expecting something from the person. ఇక్కడ అర్థం ఏంటంటే, అబ్రహాము ఒకవేళ నేను కత్తి పైకెత్తే లోపల ఆపమని అంటాడేమోనని అట్లా ఎత్తలేదు అబ్రహాం కత్తి. But Abraham did not delay it in such a way that by lifting his sword, he did not delay it in such a way for expecting God to. అబ్రహాం విశ్వాసం ఎట్లా ఉందంటే, ఈసాకు కాబట్టి 100 ఇసాకులు నాకు ఇస్తాడు, దేవుడి స్తోత్రం హల్లెలూయా అని కత్తెత్తాడు. But Abraham's faith was that if this is not the son, God can give him more than this one person. శారీరకంగా మరి యేసేపు మరియలు కలిగినటువంటి యాకోబు ఈ పత్రిక యాకోబు చేత రాయిస్తూ, యాకోబు యేసు ప్రభు అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు చేస్తున్న 3.5 సంవత్సరాలు విశ్వసించలేదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు పునరుద్ధరణైన తర్వాత ఇప్పుడు అబ్రహాము గురించి సాక్ష్యం ఇచ్చేటప్పుడు బలిపీఠం మీద అర్పించినప్పుడు అనే మాట మరి మనం లేఖనాలను చూస్తున్నాం. James, who is the half brother of Jesus, who is son of Joseph and Mary, he did not believe Jesus when he was on the earth, when he was doing miracles for the 3.5 years. But after death and resurrection of Jesus Christ, now James believed Jesus, and now he is speaking when he offered up son Isaac on the altar. తన ఒక్కగానొక్క కుమారుడు తను ప్రేమించి ఇస్సాకుని బలి ఇవ్వడానికి మోరియా పర్వతం ఎక్కుతున్నాడు. Abraham is climbing the mountain of Moriah to sacrifice his only son Isaac. ఆ కుమారుడు అన్నాడు, గట్లున్నవి, నిప్పున్నది, కత్తి ఉన్నది, దహన బలికి పశువేదని కుమారుడైన ఇస్సాకు, ప్రేమించిన పడిన కుమారుడు ఇస్సాకు అడుగుతున్నాడు. Abraham's beloved son Isaac is asking him, his father, there is wood, there is a fire, and there is sword for sacrifice, but where is the animal for sacrifice? అబ్రహాము అన్నాడు, దేవుడే చూసుకుంటానన్నాడు, కానీ తన కుమారుని బలి ఇవ్వడానికి మోరియా పర్వతం ఎక్కినవాడు. Abraham told his son that God will provide, but Abraham is going to sacrifice his son. ఇక్కడ లేఖనాన్ని కానీ చూస్తే అబ్రహాము తన భార్య అయిన శారాకి ఈ విషయం తెలియపరిచి ఉండలేదు. From the scriptures we know that Abraham did not tell this thing to his wife Sarah. కారణం ఏంటంటే, స్త్రీ బలహీనురాలు, బలహీనమైన ఘటనం కాబట్టి నువ్వొద్దు, నీ దేవుడు వద్దు, నీ కుమారుడితో బ్రతుకుతానని అనవచ్చని అబ్రహాం తన ప్రియ భార్య శారాకు ఆ విషయం చెప్పలేదు. Abraham might not have told this thing to Sarah because he might have thought that since a woman is weak, she might not understand God's promise, so she may not be accepting for that. అందుకని ఆయన ఒకవేళ పనివారు కానీ నా భార్య కానీ అవరోధం ఉండొచ్చని భార్యని ఇంటి వద్దే ఆపేశాడు, పనివారిని
ఆ మరియా పర్వతం కింద ఆపేశాడు. తన కుమారుడిని ఆ పర్వతం పైకి తన కుమారుడు తను ఎక్కిపోతూ ఉన్నారు. So he thought they should not prevent him from going there. That's why he did not tell to Sarah, and he left Sarah at home, and he left the worksman in the even before climbing mountain, and only he is taking his son to the top of mountain. దేవునికి మొక్కటం అంటే అది హృదయపూర్వకమైన మొక్కుబడి, ఇది నామకార్థమైన మొక్కుబడి కాదు. It is the true worship. It is not nominal worship. It is the worship comes from whole heart. మనం ఇద్దరు ముగ్గురు ఉండవచ్చు, మన హృదయపూర్వకమైన ఆరాధన ఆయన కోరుతున్నాడు. We may be few people, but he is asking our wholehearted worship. ఆ విరిగి నెరిగిన హృదయాన్ని ఆయన కోరుతున్నాడు. He is asking a broken heart from us. వాస్తవంగా ఆయన సమాధి నుండి లేచిన తర్వాత మగ్దలేని మరి ఆదివారం ఇంకా చీకటిగా ఉన్నప్పుడు పెందలగండి సమాధి వద్దకు వెళ్ళింది. On that Sunday when Jesus was resurrected from the tomb, Mary Magdalene went to the tomb early morning. ఆమెలో ఉన్న ఆసక్తి, ఆమెలో ఉన్న ఆరాధన ఆయన చూడాలని ఆశపడ్డాడు. God has seen the interest Mary has shown on that day. అమ్మ ఎందుకు ఏడుస్తున్నావని దేవదూతల చేత అడిగించాడు. Angels asked her, why are you crying? ఆమె నా ప్రభువుని ఎవరో ఎత్తుకుపోయారని ఆమె హృదయంలో ఉన్నటువంటి ఆరాధన తెలియపరిచింది. She told them that she was bothered about the missing of a Lord's body. అయితే ప్రభువైన యేసుక్రీస్తు ఆయన కూడా అమ్మ ఎందుకు ఏడుస్తున్నావని అడిగాడు. Even Lord Jesus Christ also asked her why she was crying. ఆమె మరి ఆయన స్వరాన్ని గుర్తుపట్టినప్పుడు మరియా అని పిలిచాడు. When she did not recognize his voice, he called her Mary. అప్పుడు బోధకుడు అని ఆయన స్వరం విని నా ఆరాధన ఆగ్రహించావా, నాతో సవాసం చేయడానికి ఇష్టపడ్డావని ఆమె పగిలిపోయిన హృదయంతో ప్రభువుని ఆరాధించినట్టు మనం చూస్తాం. Then she recognized that it is Jesus, and then she worshipped Jesus by calling him teacher, and she worshipped with broken heart. వాస్తవంగా ఆమె విలువైనటువంటి సుగంధ ద్రవ్యాలు అన్ని తీసుకొని వచ్చింది. ఆ డెడ్ బాడీకి పూసి ఆ రీతిగా ఆమె ఆరాధించాలని ఆలోచన చేసి వచ్చింది. Actually, she brought some perfume, ointment, etc. to worship Lord's body. కానీ ఆమె పగిలిపోయిన హృదయం, ఆమె ఎరుగొట్టుకున్న హృదయం ఆయనకు అవసరమైంది. అలా మరి మరియాని పిలిచింది, రబ్బుని నా బోధకుడా అని ఆమె ప్రభు స్వరాన్ని గుర్తించి ప్రభువుని ఆరాధించింది. But she recognized Lord's voice, and she worshipped with her broken heart. ఆడ మృక్కి అనే మాట చూస్తాం. ఆదికాండము 22వ అధ్యాయము 5వ వచనంలో మృక్కి అని మృక్కి దేవునికి బలి అర్పించి వస్తామని పనివారితో అబ్రహాం చెప్తున్నాడు. In Genesis 22 verse 5 we see the word worship, that he told that he will worship God and come back. భారతదేశంలో మనం ఉన్నాం. భారత సాంప్రదాయాల ప్రకారము హైందవులు మరి ఒక దేవుణ్ణి ఆరాధించాలంటే ఆ గుడి దగ్గరికి వెళ్ళి ఆ నీళ్ళల్లో వారు మునిగి ఆ తడిబట్టలతో గుడి చుట్టూరు పొర్లుకుంటా తిరుగుతూ ఉంటారు. వారు దైవికమైన భక్తిని చూసినప్పుడు మనం చాలా సిగ్గుపడాలి. We see how in our country in Hindus they worship their God by going into water, by cleansing them, and then they will go around the temple with reverence. అంతేకాదు మనం సాగిలు పాడి నృత్యమని పాడబడతాం, కానీ మనం ఎప్పుడైతే సాగిలు పాడి ప్రభువుని ఆరాధించామా? We many times speak and sing that I will sing worship by bowing before you, but we have to examine us whether we have any time bowed before. అంటే సాగిలు పాడి అంటే బోర్లలో పడి చేతులు ఆయన వైపు చూసి అయ్యా నువ్వే నా దేవుడివి, నా రక్షకుడివి, నన్ను విమోచించిన వాడివి, యుగాయుగాలు అక్కడిలో ఉన్నటువంటి నన్ను పరలోకంలో యుగాయుగాలు నీతో సహవాసం ఇచ్చావు, అందుకే నేను సాగిలు పడి నిన్ను బ్రతుకుతున్నానని దాని అర్థం. It is going down on the land with reverence and praising him that he has
He has done atonement of our sins on the cross. He has given us our eternal life, which we have lost because మనం ఆరాధనకు వచ్చినట్టు ఉంటాం కానీ మన ఆలోచనలు ఎక్కడ ఉంటాయి, మన తలంపులు ఎక్కడ ఉంటాయి. నలుగురు ఏదో పాట పాడతాము కానీ ప్రభు మన ఆరాధన చూస్తున్నాడంటే మరోసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. Sometimes we come to worship, but our thoughts are somewhere else. We would be thinking something else. When we sing songs, we may be thinking about something else and singing songs with everyone. But we have to examine ourselves that Lord is looking at us, our worship. ఆదికాండము 31వ అధ్యాయము Genesis chapter 31, 13వ వచనం చూద్దాం. verse 30. నీవెక్కడ స్తంభం మీద నూనె పోసితివో, ఎక్కడ నాకు నొక్కుబడి చేసితివో ఆ బేతేలు దేవుడు నేనే. ఇప్పుడు నువ్వు లేచి ఈ దేశం నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశంలో తిరిగి వెళ్ళుమని నాతో చెప్పాను. Genesis 31, verse 13. I am the God of Bethel, where you anointed a pillar and made a vow to me. Now arise, go out from this land and return to the land of your kindred. ఇక్కడ మనము యాకోబు జీవితాన్ని మనం చూస్తున్నాం. Here we are looking at Jacob's life. యాకోబు వాస్తవంగా మరి అన్నను మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు. మరి అక్కడ ఉంటే అన్నయ్య తనను చంపుతాడని భయం చేత ఆరిపోయి మామ దగ్గర చేరాడు. Jacob, he deceived his own brother and he deceived his father, and he feared death from his brothers, so he escaped from there and he went to his uncle's house. అక్కడ కూడా తన మోసపూరితమైన ఆలోచన చేత పెద్దదైనటువంటి లేయ జబ్బు కళ్ళు కలిగి ఉన్నది కాబట్టి ఆమె ఆశించలేదు. కానీ చిన్నదైనటువంటి లేయాను, సౌందర్యవతిని లేయాను, ఆ రాయలను తను ఆ రాయల కోసం కొలువు చేస్తానన్నాడు యాకోబు. When he went there, he did not like Leah, but he loved Rachel, so he asked Laban that he will work for Rachel. వాస్తవంగా 14 సంవత్సరాలు రాహేలు కోసం యాకోబు కొలువు చేశాడు. Jacob worked for 14 years for Rachel. అయితే అక్కడ మరి ఆ లెక్క ప్రకారం ఏంటంటే 7 సంవత్సరాలు మాత్రమే రాహేలు కొలువు చేయాలి. But actually he should have only worked for 7 years for Rachel. కారణం ఏంటంటే మరి ఆ దేశ మర్యాద చొప్పున లేయా వివాహం కాలేదు కాబట్టి లేయను అప్పుడు బహుభారవేత్తం ఉంది కాబట్టి లేయను కూడా మరి యాకోబుకి ఇవ్వాలని తన మామ ఆలోచన చేశాడు. According to their customs, by that time Leah was not married, so Laban he thought to give Leah first to Jacob. మరి ఆశీర్వాదం కావాలని ఆశించినప్పుడు మరలా 6 సంవత్సరాలు మంద కోసం కొలువు చేశాడు. When he wants blessing, and he again worked for 6 more years to get flock from his uncle. అంటే తన జీవితంలో 20 సంవత్సరాలు ఎండకి ఎండాడు, వర్షానికి తడిచాడు, మరి అరణ్యవాసిగా ఉన్నాడు, తల్లిదండ్రులు లేరు, మరి బంధువులు లేరు. అలా తన దుర్భరమైన జీవితము మామ దగ్గర గడిపాడు. In his life for 20 years, Jacob worked at Laban. He spent his life in wilderness. He suffered a lot in the 20 years. ఇప్పుడు మాట్లాడుతున్నాడు, ఎక్కడ నా మక్కువడి చేస్తూ ఆ బేతేలు దేవుడు నేనే. ఇప్పుడు నువ్వు లేచి ఈ దేశం నుండి బయలుదేరి నువ్వు పుట్టిన దేశం తిరిగి వెళ్ళమని నాతో చెప్పాను. అంటే తన దేవుడు తనతో ఎట్లా మాట్లాడాడో ఆ సంభాషణ తన ప్రియమైన భార్య రాయలతో చెప్తున్నాడు. Now Jacob is having conversation with Rachel. He was speaking to Rachel and telling what God told to him in verse 31 verse 13. I am the God of Bethel, where you anointed a pillar and made a vow to me. Now arise and go out from this land. ఎక్కడెక్కడికో వెళ్ళాడు కానీ తిరిగి మళ్ళా మరి బేతేలు దేవుడు నేనన్న ఆ దేవుని దగ్గరతో సహవాసం చేయాలని యాకోబు ఇష్టపడ్డాడు. He went and traveled in many places, but he came back to this place, and he liked to have fellowship with God of Bethel. కనుక మనము ఎన్నోసార్లు ఆయనకి ఆయస్కరంగా జీవిస్తాము, ఈ లోకంలో ఉన్నాము కాబట్టి మనం ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు హృదయపూర్వకమైన ఆరాధన ముట్టుబడి దేవుని చెల్లించేవారు ఉండాలి. We sometimes may grieve him because of our actions in this world when we live, but when we come to his presence, we have to worship him wholeheartedly.
ద్వితీయోపదేశ కాండంలో ఒక మాట చూద్దాం చూడండి. ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము. Deuteronomy 23rd chapter. ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 21వ వచనం. 23వ అధ్యాయం 21. నీవు నీ దేవుడైన యెహోవాకు మొక్కుకొనిన తర్వాత ఆ మొక్కుబడిని చెల్లించుటకు తడువు చేయకూడదు. నీ దేవుడైన యెహోవా తప్పగా నీ వలన దానిని రాబట్టుకును, అది నీకు పాపమగును. Deuteronomy 23 verse 21 and 22. If you make a vow to the Lord your God, you shall not delay fulfilling it, for the Lord your God will surely require it of you, and you will be guilty of sin. But if you refrain from vowing, you will not be guilty of sin. మొక్కుకున్న మొక్కుబడి మన ఆరాధన అది అలక్ష్యం ఉండకూడదంట, తడువు చేయకూడదంట. When we vow worship to God, we should not delay it. అంటాడు అక్కడే 21 లాస్ట్ లో, నీ దేవుడిని ఎవరు తప్పగా నీ వల్ల దాన్ని రాబట్టుకును. It is written that God will surely require it of you. అంటే నువ్వు ఎన్ని మలుపులు తిరిగినా, ఎన్ని ప్రణాళికలు ఆలోచన చేసినా ఆ ఆరాధన ఆయనకి ఎట్లా చల్లాలను ఆ రీతికి చెందేదొట్ట ఆయన మరి రాబట్టుకుంటాడని మాట మనం చూస్తున్నాం. It means that whatever we may do, whatever personal plans we may have, whatever ways we may get away, but he will take it. He will take the worship that he requires. అయితే నువ్వు అలా తడువు చేసి అలక్ష్యంగా నువ్వు చెల్లిస్తే అది నీకు పాపముగా ఉంటుందని లేఖనం మనం చూస్తున్నాం. In the scripture it is written that if we delay it and if we neglect that worship, then we will be guilty of sin. చూడండి 22వ వచనంలో, నీవు మొక్కుకొని ఎడల నీ యందు ఆ పాపం ఉండదు. In 22nd verse it is that if you refrain from vowing, you will not be guilty of sin. ప్రభువా నీ రక్తంలో కడుగు, నా కొరకే శిలువలో పరియాగమయ్యావు, నన్ను నీ కుమారుడుగా స్వీకరించావు, కుమార్తెత్వం కోల్పోయి నన్ను మళ్ళా దత్తపుత్ర అనుభవంలో నన్ను నడిపించావు కనుక నన్ను శుద్ధి చేయని మనం అడగాలి. We should ask God that we have lost our sonship because of our sins. At that time when we were sinners, and because of what He has done, He has adopted as His sons again. మోషే చేత ఈ ద్వితీయోపదేశ కాండంలో తేటగా మనం ప్రభువుతో ఎలా సహవాసం చేయాలో రాయించాడు. God has written clearly in this Deuteronomy how to have fellowship with Him through Moses. 23వ వచనం, నీ పెదవుల నుండి బయలుదేరిన మాటను నెరవేర్చుకొని నీ దేవుడిని మొక్కుకొనిన ప్రకారం నీవు నీ నోట పలికినట్లు స్వేచ్ఛార్పణను అర్పించవలెను. 23rd verse it is written, you shall be careful to do what has passed your lips, for you have voluntarily vowed to the Lord your God what you have promised with your mouth. అందుకని మనం లేఖనాలను అవునంటే అవును, కాదంటే కాదని మనం ఏది పలుకుతామో అది దేవునికి ప్రీతికరంగా ఉండాలనే మాట మనం చూస్తున్నాం. That is why we see in scriptures that our yes to be yes and our no to be no. In such a way we have to be wholehearted before God. మనం వాస్తవంగా ఒకవేళ అలా మనం పాటించిపోయినా రక్షించబడ్డ తర్వాత బాప్తిసం తీసుకునేటప్పుడు తొట్లోకి మనం దిగుతాము. దిగిన తర్వాత ఆ పాస్టర్ గారు మన చేత చెప్పిస్తాడు, ప్రతి ఆదివారం నేను నిన్ను ఆరాధిస్తానయ్యా, నేను ఏ స్థలంలో ఉన్నా ఎక్కడున్నా నీతో సహవాసం చేస్తానయ్యా, నీ రాకడ వరకు నా జీవితాంతం వరకు ఇలా కొనసాగుతానని మనం ప్రామిస్ చేస్తాం. We made you in any way in this world, but after getting saved, when we are getting baptized, when we get into the baptism tank, we vow at that time. The person who is baptizing us will make us say that I will worship every Sunday. I will continue to worship. I will continue to wait upon Him in fellowship with Him all the time. 23వ వచనం లాస్ట్ లో ఉంది, నీవు నీ నోట పలికినట్లు స్వేచ్ఛార్పణము అర్పించవలెను అన్నాడు. In 23rd verse it is written, what has passed your lips, you have voluntarily vowed to Lord. అది దేవునికి స్వేచ్ఛార్పణ ఉండాలి, బిగుబట్టుకున్నట్టు ఇట్లా అనేది కాదు. అట్లా కాదు, అట్లాంటి అర్పణ ఆయన అంగీకరించడు. అందుకని ఏ పేరు అర్పణ అది స్వేచ్ఛాపూర్వకం ఉంది, హృదయపూర్వకం ఉంది, శ్రేష్టమైనది. God did not accept the worship that is not voluntarily vowed. We saw how Abel worshipped
voluntarily, but Cain did not worship in such way. సమూయేలు మొదటి గ్రంథంలో కూడా హన్నా జీవితంలో ఒక మాట చూద్దాం. Let us look at Hannah's life from 1 Samuel. 11వ వచనము లాస్ట్ లో ఉంది. ఏమనుందంటే 1 verse 11. వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వారిని యెహోవాకు నీకు అప్పగించిన మొక్కుబడి చేసుకొనెను. 1 Samuel 1 verse 11. లాస్ట్ లో I will give him to the Lord all the days of his life. వాస్తవంగా హన్నాకి కుమారులు లేరు, కుమార్తెలు లేరు. Hannah did not have children. తన మరి సహోదరి పెనిన్నాకు మాత్రం పిల్లలు ఉన్నారు. ఎల్కానా దగ్గరికి వచ్చి డాడీ మమ్మీ అని వారు అన్నారు. అన్నాని మమ్మీ అనేవాడు లేరు. Hannah did not have children, but Hannah's sister Penina, she has children. They were calling, they came to Elkanah, they were calling mother, father, brother, but she did not have children. ఇప్పుడు దేవుని మందసం ఎదుట మరి ప్రవక్త దగ్గర ఆమె మరి ఆరాధిస్తుంది. దేవుని ఆరాధిస్తుంది. నాకు కుమారుని నీకే ఇస్తాను అనేది మొక్కుబడి చేస్తుంది. వాడిని నీకే ఇస్తాను అని మొక్కుబడి చేస్తుంది. Here Hannah is bowing before Lord, before the Ark of Covenant, before the prophet Eli, that she wants a child, she wants a son, and when God gives son, she will give that son to the Lord. 28వ వచనం చూడండి. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించున్నాను. తాను బ్రతుకు దినములన్నిటిని వాడు యెహోవాకు ప్రతిష్ఠని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. In 1 Samuel first chapter verse 28, therefore I have lent him to the Lord, as long as he lives he is lent to the Lord, and he worshipped the Lord there. ఆమె దేవుని అడిగింది, దేవుడు ఇచ్చాడు. ఆ పరీక్షలో గెలిచింది. ఇప్పుడు తనకు మరి కలిగినటువంటి కుమారుడిని తీసుకుని దేవుని మందిరానికి వచ్చింది. నేను ఇస్తానని చెప్పాను, ఇచ్చానని ఆ దేవుని మందిరంలో ఇచ్చినప్పుడు అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను అని. When Hannah prayed, God listened, and when God has given what Hannah asked, and we see that when Lord tested Hannah, Hannah passed the test, and the Lord fulfilled His promise, and Hannah took her son to the Lord's presence, and she gave him to the Lord, and we see at that place he worshipped the Lord. అదే స్వేచ్ఛార్పణ అంటే తను అడిగినాక ఆయన ఉన్నాడా దగ్గర చూస్తున్నాడా అని తన ఇష్టాన్ని నెరవేర్చుకోలేదు. కానీ నా ప్రభు నన్ను చూచేవాడు, నా ఆరాధన పరిశీలన చేస్తున్నాడని తన ఒకగానొక కుమారుని మరి ఆ దేవునికి ఇచ్చినప్పుడు ఆ కుమారుడు కూడా దేవునికి మొక్కినట్టు మనం చూస్తాం. That is a voluntary offering, because when she asked the Lord, she believed that Lord will give her, and when she really got from Lord, she believed it. She offered her son to the Lord, and when she offered her son to the Lord, he himself prayed, he himself worshipped at the Lord's presence. 116వ కీర్తన 14వ వచనాన్ని చూద్దాం. 116వ కీర్తన 14వ వచనం. యెహోవాకు నా మొక్కుబడులు చెల్లించెదను, ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించెదను. Psalm 116 verse 14. I will pay my vows to the Lord in the presence of all his people. ఇక్కడ మరి భక్తుల ద్వారా రాయించి పెట్టిన మాట, ఆయన ప్రజలందరూ అంటే మనం సహవాసం చేయటం, మనమందరం కలిసి ప్రభువుకు ధూపమయ్యాయి, ప్రభువుకు మన మొక్కుబడులు చెల్లించాలి. Here psalmist is writing that he will pay his vows to the Lord in the presence of all his people. That means worshipping Lord is with communing with people. ఆనాడు మరి మొదటి శతాబ్దంలో నమ్మిన బిడ్డలందరూ ఏకాత్మ ఏకహృదయం ఏక మనసుతో ప్రభువుని ఆరాధించారు. ఇంకా ఇంటింటా రెట్టించారు. In the first century, the people who believed in God, when the apostles preached the gospel to them,
they all have one spirit and one heart, and they worship God by baking bread in every house. సొలొమోను చేత రాయించిన ఒక మాట మనం చూద్దాం. ప్రసంగి గ్రంథము Let us look at the scripture written by Solomon in the 5వ అధ్యాయము Ecclesiastes 5th chapter. 5వ అధ్యాయము 4వ వచనం చదువు. నీ దేవునికి మొక్కుబడి చేసుకుని దాన్ని చెల్లించుటకు ఆలస్యం చేయకము. బుద్ధిహీనులందు ఆయనకు ఇష్టం లేదు. నీవు మొక్కుకొని దాన్ని చెల్లింపుము. నీవు మొక్కుకొని చెల్లించుకుంటు కంటే మొక్కుకొనకునుడే మేలు. Ecclesiastes 5 verse 4 and 5. When you vow a vow to God, do not delay paying it, for He has no pleasure in fools. Pay what you owe. It is better that you should not vow than that you should vow and not pay. చాలా మంది దీన్ని చాలా రకాలుగా వక్రీకరించి చెప్తారు. కానీ మనం ఆధ్యాత్మికంగా ఏమనుకోవాలంటే అసలు నమ్ముకోవాల్సిన అవసరం లేదు. నువ్వు చల్లగానైనా ఉండు, ఎచ్చగానైనా ఉండు, నిలువెచ్చిన జీవితం వద్దన్నాడు దేవుడు. Many people tell this in some wrong way, but when we understand this spiritually we understand clearly that God is asking us to stay either cold or నేను ప్రభువుతోనే నా జీవితాన్ని, నా శక్తిని, నా జ్ఞానాన్ని, నా సమయాన్ని దేవుడు నాకు ఇచ్చిన ఐశ్వర్యంలోనే ఆయన నాకు చెల్లిస్తామని ప్రామిస్ చేస్తాము. We promise to God that we will have fellowship with Him all the time with all the resources we have. నీవు మొక్కుకొని చెల్లించకుండా కంటే మొక్కుకొనకుండానే మేలు అన్నాడు. In 5th verse it is written, it is better that you should not vow than you should vow and not pay. అందుకే దెయ్యాలు కూడా వ్యర్థుడా, క్రియలేని విశ్వాసం వ్యర్థం. దెయ్యాలు కూడా దేవుడు అక్కడ నమ్ముతూనే అని మనకి యాకోబు భక్తుడు గుర్తు చేశాడు. That is why James reminded that even demons were believing Him, that He is the one God, but the faith without works is dead. అయ్యా నేను నిన్ను మహిమపరుస్తాను, అదిగో పాట ద్వారా, వాక్యం ద్వారా, సాక్ష్యం ద్వారా, ఈ లోకంలో నేను నా వృత్తి ద్వారా, నా చదువు ద్వారా, నా పని ద్వారా నిన్ను మహిమపరుస్తానని మనం ప్రామిస్ చేసిన వారు. We promise to our Lord that we will glorify Him by singing, by listening and reading word, by praising Him, by our witness and by our work what we have done in this world. అందుకనే నీవు మొక్కుకుని దానికి చెల్లింపు అనే మాట అన్నాడు. Here it is written that pay what you owe. చూడండి, క్రొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తుని మనం ఒకసారి గుర్తు చేసుకుందాం. లూకా సువార్త Gospel of Luke 4వ అధ్యాయము verse 4. 4వ అధ్యాయం 8వ వచనం. లూకా సువార్త 4వ అధ్యాయం 8వ వచనం. Luke 4 verse 8. 7 నుంచి చదువుతాం. కాబట్టి నువ్వు నాకు మొక్కితివా, ఇదంతా నీలోకి ఆయనతో చెప్పాను. అందుకు యేసు నీ దేవుడైన ప్రభువునకు మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలను అని రాయబడి ఉన్నదని మరి ప్రత్యుత్తరం ఇచ్చాను. Luke 4 verse 7. If you then will worship me, it will all be yours. And Jesus answered him, it is written, you shall worship the Lord your God, and Him only shall you serve. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి దాదాపు 800 కోట్ల జనాభాను రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు పరలోకం నుండి ఈ లోకానికి వచ్చాడు. Lord Jesus Christ came to this world to give salvation to crores of people on this earth. అయితే సాతానుడు అన్నాడు, ఈ శ్రమ అంతా నీకు ఎందుకయ్యా, ఈ సిలువ ఇదంతా ఎందుకు, నాకు మొక్కితే ఇదంతా నీకు ఇస్తాను కదా అని సాతానుడు వక్రీకరిస్తున్నాడు. But here Satan is telling him that why to do all these things? If you just go down to me, I will give you all these things. ప్రభువైన యేసుక్రీస్తు సాతానుతో మాట్లాడుతున్నాడు. నీ దేవుడైన ప్రభువుకు మొక్కి ఆయనను మాత్రమే సేవించమని, ఆయన మాత్రమే ఆరాధించాలని ప్రభువైన యేసుక్రీస్తు ఖండితంగా చెప్తున్నాడు. Then Jesus is rebuking Satan by saying that you shall worship only Lord your God. కనుక నీవు నేను ఆయన్నే సేవించాలి, ఆయన్నే ఆరాధించాలి. మనం జీవితాల్లో ఏదో ఒకటి దాన్ని మనము ప్రేమించి అది విగ్రహంగా పెట్టుకొని అదే మన జీవితాల్లో దేవునికి ఆయాసం కలిగించేదిగా మనం ఉంచుకోవద్దు. We should worship our Lord, only our God. We should not love anything more than God by making it as our idol.
ఎందుకంటే ఈ లోకం అశాస్త్రము, ఏదో ఒక రోజున మరి మాట్లాడే మాట ఆగిపోద్ది. Because this world is temporary, it will not stay forever. The word we are speaking, it will cease to exist. భక్తుడు పాట రాసినట్టు బలమంతా పోయాక చేయలేనుంది నీ పని అని. బలం పోయినాక పాడలేము, బలం పోయినాక చూడలేము, బలం పోయినాక ఏం చేయలేము ప్రభు. When we lose our strength, we could not do anything. We could not do anything for Lord. మరి ప్రభు ఇచ్చిన ఆత్మ సంబంధమైన బలం, శరీర సంబంధమైన బలం ఉన్నప్పుడే మనం ప్రభువుని మహిమపరచాలి. When we have the spiritual strength and the physical strength that God gave us, with that strength, at that time only we can worship Him. లూకాసు సువార్త 22వ అధ్యాయము 41వ వచనం. Luke chapter 22, verse 41. వారి ఎద్దు నుండి రాజుల దూరం వెళ్ళి మోకాలుని, తండ్రి ఈ గిన్నె నా ఎద్దు నుండి తొలగించు, నీ చిత్తమైతే తొలగించు, ఆయన నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థించను. Luke 22, verse 41 and 42.